హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీ బ్యాటర్తో బోండాలు ఎలా వేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ థిక్ కన్సిస్టెన్సీలో ఉన్న ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్లోకి 1 కప్ మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. 1/2 కప్ రైస్ ఫ్లోర్ని వాడుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి పిండిని చూసుకొని 3 లేదా పిండి ఎక్కువగా ఉన్నట్లయితే 5 వరకు యూజ్ చేయాలి, లేకపోతే స్పైసీగా అవుతాయి. అయితే ఇప్పుడు అందులోనే 1 స్పూన్ సోడా సాల్ట్ వేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ను వెలిగించి స్టవ్పై ఒక కడాయి పెట్టాలి. కడాయిలోన నూనె పోసి బాగా హీట్ ఎక్కేంత వరకు చూడాలి. తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్లో చిన్న అయితే ఇక్కడ ఉప్పు మర్చిపోయాను, కావలసినంత సాల్ట్ కూడా వేసేయాలి. వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద ఉన్న ఆయిల్లో చిన్న బోండాలు వేసుకోవాలి. మనకు కావలసిన సైజులో బోండాలను వేసుకోవాలి. ఇది మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు బోండాలు బాగా కాలిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవు, మీద మొత్తం మాడిపోయినట్లు అవుతాయి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే బోండాలు సరిగ్గా ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బోండాలు కాల్చుకోవాలి. వీటిని ఉల్లి బజ్జీలు అని కూడా అంటారు. ఈ బ్యాటర్తో పునుగులు కూడా చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్ గాను, మార్నింగ్ టిఫిన్ గాను వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పిండితో చేసే బోండాలు ఎక్కువగా సౌత్ ఇండియన్ వంటగా ప్రసిద్ధి చెందింది. బోండాలు టమాటో చట్నీతో బాగా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకపోయినా తినేసేయచ్చు. అయితే ఈ బోండాలు కొత్తిమీర, కరివేపాకు వేసి కూడా ఈ బోండాలను చేసుకోవచ్చు. ఆకుకూరలతో ఈ బ్యాటర్ని ఉపయోగించి ఆకుకూరలతో కూడా బోండాలు వేసుకోవచ్చు. ఆకుకూరల్లో పాలకూర బాగా టేస్టీగా ఉంటుంది. అయితే పచ్చిమిర్చి ముక్కలు మాత్రం చూసుకొని వేసుకోవాలి. అయితే ఈ బ్యాటర్ పల్చగా ఉన్నప్పుడు గోధుమ పిండి, కొంచెం రైస్ ఫ్లోర్ వేసి కూడా బోండాలు వేసుకోవచ్చు. అయితే కడాయిలో మంచిగా కాల్చుకోవాలి ఈ బోండాలను. అయితే బయట దొరికే టిఫిన్ సెంటర్లో కంటే మనం చేసుకునే బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ బోండాలు కొబ్బరి చట్నీతో కూడా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఒకసారి ఇడ్లీ పిండితో పిల్లలు ఇడ్లీలు తినకపోతే నేను ఈ ఇడ్లీ పిండితో ఏం చేయాలని అనుకొని ఈ ఇడ్లీ బ్యాటర్తో బోండాలు వేశాను. వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. అయితే ఆయిల్ రెసిపీ కదా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అయితే ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అయితే ఇప్పుడు వేడివేడిగా ఉండే ఇడ్లీ బోండాలు రెడీ. అయితే ఇక్కడ రైస్ ఫ్లోర్ను వాడుకుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చవు. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.